హలో హాయ్ అండి, అందరి నమస్కారం. దిస్ వినేషి గైస్. మనకు విఆర్ఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇందులో చాలామందికి చాలా రకాల డౌట్లు అయితే ఉన్నాయండి. సో మనకు మీరు గతంలో నేను అంటే ప్రతి చిన్న విషయం కూడా మీకు ఈ విఆర్ఓకి సంబంధించి చెప్పుకుంటూ వస్తున్నాను. అయితే నిన్న ఆర్థిక శాఖ ఆమోదం వచ్చిన తర్వాత నిన్న కూడా నేను వీడియో చేయడం జరిగింది. సో మీకు అందులో కూడా నేను చాలా విషయం క్లియర్గా చెప్పాను. అయినప్పటికీ ఇంకా చాలామంది డౌట్లో ఉన్నారు. ఏంటంటే ఇది కొత్త వాళ్ళకి అవకాశం లేదు అని చెప్పేసి. కొత్త వాళ్ళకి అవకాశం ఉంది, బట్ ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే దానికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే యాక్చువల్గా మనకు దానికి సంబంధించిన ఫార్వర్డ్ కాపీ ఏదైతే ఉందో నిన్న ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అప్రూవల్ది, అది మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కోసం కూడా కాపీ పంపించడం జరిగింది. అంటే మీకు మిగిలిపోయిన పోస్టులకి మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఆ యొక్క ఆర్థిక శాఖ ఆమోదాన్ని బేస్ చేసుకొని వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటారు. అయితే దానికి ఫస్ట్ ఈ విఆర్ఓ ఎవరైతే విఆర్ఓ గతంలో చేసి ఉన్నారో వాళ్ళని ఫస్ట్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మిగిలిపోతాయి 100%. ఎందుకంటే క్వాలిఫికేషన్ విషయంలో కొంచెం తేడా ఉంది అండ్ కొంతమంది ఇంట్రెస్టెడ్గా లేకపోవడం, సర్వీస్ మ్యాటర్లో మళ్ళీ ఇష్యూస్ వస్తాయి అని చెప్పేసి కొంతమంది అట్లా ఆలోచించి అండ్ చాలా తక్కువ మంది పెట్టుకోవడం అయితే జరిగింది. అండ్ దానికి రాత పరీక్ష పక్కా పెట్టాల్సి వస్తుంది. డైరెక్ట్ బదిలీ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే కోర్టు కేసెస్ విషయంలో మనకు ప్రాబ్లమ్స్ వస్తాయని బోర్డు కూడా ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి ఇలా రకరకాల ఉన్నటువంటి ఉన్నాయి. ఏదైనా మనకు ఒక ఇప్పటికి అంచనా వేస్తున్నటువంటి విషయం ఏంటంటే ఒక 4000 పోస్టులు అయితే మనకు మిగిలిపోతాయి అని చెప్పేసి అధికారులు హయ్యర్ ఆఫీసర్స్ అయితే అనుకోవడం జరుగుతుంది. అయితే ఈ మిగిలిపోయిన పోస్టులకు మాత్రం ఖచ్చితంగా మనకు మళ్ళీ నోటిఫికేషన్ దీనే అంటే ఈ యొక్క ఫైనాన్షియల్ అప్రూవల్ కిందనే మనకు ఆ మిగిలిపోయిన పోస్టులను కూడా భర్తీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మిగిలిపోయిన పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఫిల్ చేసుకుంటారు. కానీ దానికి సపరేట్గా ఫైనాన్షియల్ అప్రూవల్ రావాల్సిన పని లేదు. ఎందుకంటే దీనికి సంబంధించి రిలేటెడ్ పోస్టులే కాబట్టి ఇందులోనే ఆల్రెడీ అప్రూవల్ అయినాయి. కాబట్టి దీని కిందనే ఇదే ఏదైతే జీవో ఉందో ఇదే జీవోను ఇదే నోటిఫికేషన్ను లింకప్ చేస్తూ మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేపడతారు. ఇంత డీటెయిల్గా ఉంటుంది ఈ ఫర్దర్ స్టెప్ అనేది. ఈ యొక్క విఆర్ఓకి సంబంధించి జీపీఓ ఏదైతే రిక్రూట్మెంట్ జరగబోతుందో దీనికి సంబంధించి మరి ఉన్నటువంటి వాళ్ళ గైడ్లైన్స్ అలా ఏమని ఫర్దర్ వస్తూ ఉంటాయి. ఆ అప్డేట్ కూడా మీకు చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. ఇంకా చాలామంది డౌట్లో ఉన్నారు, ఇంకేదో నెగిటివ్ కామెంటింగ్ చేస్తూ ఉన్నారు అండ్ కొంతమంది చాలామంది నెగిటివ్లో ఉన్నారు. నేనేమంటే మీ ప్రిపరేషన్ అనేది ఇప్పుడు పెట్టుకోండి. ఖచ్చితంగా మిగిలిపోతాయండి పోస్టులు. ఎందుకంటే ఇప్పటికీ అప్లై చేసుకున్న వాళ్ళని చూసుకుంటేనే మనకు 9,454 మంది ఏమో అప్లై చేసుకున్నారు, అంటే విల్లింగ్ ఇచ్చుకున్నారు. అంటే మిగిలిపోయిన 10,954 పోస్టులకు అయితే ఖచ్చితంగా ఇక్కడ మిగిలిపోతున్న విషయం మనకు క్లారిటీగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళ దాంట్లో కూడా మిగిలిపోతారు. సర్వీస్డ్ పర్సన్స్ కూడా మిగిలిపోతారు. ఖచ్చితంగా ఇక్కడ ఈ పోస్టులు మిగులుతాయి, ఆల్రెడీ అక్కడ బ్యాక్లాగ్ ఉంటాయి. రెండు కూడా మనకు దగ్గర అంచనా వేస్తే ఒక 3,500 నుంచి 4,000 వరకు పక్కగా నోటిఫికేషన్స్ అనేది మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇదే ఫైనాన్షియల్ అప్రూవల్ ఇదే జీవోను లింకప్ చేస్తూ పక్కగా నోటిఫికేషన్ అనేది మళ్ళీ వస్తుంది మనకు. ఈ ఆర్థిక శాఖ ఆమోదం కిందనే మనకు జీపీఓ నోటిఫికేషన్ అనేది ఉంది, అంటే విఆర్ఓ నోటిఫికేషన్. మీరు ఇక్కడ కాకపోతే మనకు ఈ వీళ్ళ సర్వీస్డ్ పర్సన్స్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకు దానికి సంబంధించి వేకెన్సీస్ తీసుకున్న తర్వాత మన స్టెప్ స్టార్ట్ అవుతుంది. ఏదైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వీళ్ళ స్టెప్ స్టార్ట్ అవుతుంది. ఈ విషయాన్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మీరు అంటే ఎంత తొందరగా ఉరుగులాడినంత మాత్రం పని కాదు. దేనికైనా టైం పడుతుంది. ఆ టైం ప్రకారంగానే పనులు కూడా అవుతాయి. ఈవెన్ ఈ జీపీఓకి సంబంధించి ఈ రిక్రూట్మెంట్ను ఈవెన్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కు కూడా ఈ కాపీని పంపించడం జరిగింది. తెలుసా మీకు ఈ విషయం? ఇలా చాలా విషయాలు ఉంటాయి. మీరు ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో 100%గా మీరు ప్రిపరేషన్ అయితే పెట్టుకోండి, గట్టిగా కూర్చోండి. మీకు ఈ యూపీఎస్సీ కానీ లేకపోతే మీకు టీజీపీఎస్సీకి సంబంధించిన ది బెస్ట్ ఫ్యాకల్టీతోని మనం వీడియో కోర్సెస్ కూడా మనం తీసుకురావడం జరిగింది. మన కనెక్టింగ్ యాప్లో ఉంటుంది. ఒక లింకు మనకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఖచ్చితంగా చూడండి, మీకు అది చాలా వర్తబుల్. మీ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. ఇందులో మిగిలిపోతాయి. మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది 100% వస్తుంది ఫర్దర్. కాకపోతే ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారా లేదా అనేది తెలీదు, బట్ పక్కకైతే ఉంటుంది. ఈ విషయం మీకు గుర్తు చేయాలి, మరీ గుర్తు చేయాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇక ఎవరు ఎన్ని కామెంటింగ్ ఎలా నడిచినా
అవన్నీ పట్టించుకోకండి. సో మనకు ఫర్దర్ స్టెప్ అవుతూ ఉంటుంది, మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఎందుకంటే మోర్ దెన్ 90% పీపుల్ అన్సబ్స్క్రైబ్ పీపుల్ చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా నాకు సపోర్ట్గా ఉంటుంది. అండ్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ మాత్రం 100% పెట్టుకోండి. లింక్ వచ్చేసరికి నేను మన క్లాసెస్ కోసం ఎస్పెషల్ విఆర్ఓ స్పెషల్ క్లాసెస్ కోసము ఏదైనా సిలబస్ విషయంలో కూడా తేడా అయితే అది కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను. మీరు ఎక్కడ డౌట్ పడాల్సిన పని లేదు. మీరు అంతా కూడా మన కనెక్టింగ్ షాప్లో నేను ఫర్దర్ మీకు అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై హింద్.